హలో, బాగున్నారా అందరూ? నేను మీ ఉషా సృజన. సో నేను ఇవాళ సమ్మర్ స్పెషల్ వంటకంతో వచ్చాను, చింతచిగురు పెసరపప్పు కూర. సో దీనికి నేను తీసుకున్న ఎంత అంటే 100 గ్రాముల చింతచిగురికి కప్పున్నర పెసరపప్పుని ఒక 2 గంటల ముందు నానబెట్టి పెట్టుకున్నాను. ఒక 12 పచ్చిమిర్చి, ఒక 8 చిన్న ఉల్లిగడ్డలు తీసుకున్నాను. అవి తరిగేసుకొని కడాయి పెట్టి, కడాయి వేడెక్కిన తర్వాత 4 స్పూన్ల నూనె పోసుకున్నాను. 100 గ్రాముల చింతచిగురికి 4 స్పూన్ల నూనె ఎందుకు అంటే కొంచెం ఆకుకూర కాబట్టి నూనె ఎక్కువ పోస్తేనే బాగుంటుంది, లేకపోతే టేస్ట్ అంత మంచిగా ఉండదు. సో నూనె వేడెక్కిన తర్వాత నేను జీలకర్ర ఇంకా ఆవాలు వేసుకున్నాను. జీలకర్ర ఆవాలు కొంచెం చిటపటలాడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు తీసుకున్నాను అన్నట్టు. ఉల్లిగడ్డ ముక్కలు ఒక్కొక్కరికి ఒక్కలాగా ఇష్టం కదా. నాకేంటంటే ఏ కూరలైనా కొంచెం ఉల్లిగడ్డలు అడగంటితే దాని టేస్ట్, రుచి చాలా మంచిగా ఉంటుంది. కొంచెము ఎట్లా అంటే మనం బిర్యానీలో వేసుకునే ఫ్రైడ్ ఆనియన్స్ టేస్ట్ లాగా వస్తుంది. కానీ ఇది ఆకుకూర కాబట్టి ఆనియన్స్ కొంచెం అడగంటితే స్మెల్ మంచిగా ఉండదు, రుచి మంచిగా ఉండదు, వాసన కూడా బాగోదు. అందుకని దీన్ని అడగంటనియకుండా కలుపుతూనే ఉన్నాను. కొంచెం అవి ఉడికిన తర్వాత పచ్చిమిర్చి వేసేసినాను. పచ్చిమిర్చి వేసిన తర్వాత 1.5 స్పూన్ ఉప్పు వేసుకున్నాను, 1.5 చెంచా ఉప్పు వేసినాను అన్నట్టు. ఉప్పు వేసి మళ్ళీ కలుపుతున్నాను. ఇది పసుపు 1/2 స్పూన్ వేసినాను. నేను ఇది పసుపు తక్కువ వేసాను ఎందుకంటే ఇది ఆర్గానిక్ పసుపు, చాలా స్ప్రెడ్ అవుతుంది, ఇంకా వాసన కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అందుకని పసుపు వేసిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక చిన్న స్పూన్ వేసినాను నేను. ఈ 3 కలిసేటట్టుగా బాగా కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టేసి మగ్గనిచ్చినాను. అది కొంచెం మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని అది కొంచెం నీళ్ళు వదిలినట్టు అయిన తర్వాత, టెక్స్చర్ చేంజ్ అయిపోయిన తర్వాత అప్పుడు చింతచిగురు వేసి పెట్టుకున్నాను. చింతచిగురికి ఏంటంటే మనకి ఎక్కువ పని ఉండదు, ఆల్రెడీ అది కట్ చేసే ఉంటుంది. కాకపోతే చిన్న చిన్న కాడల్లాగా ఉంటాయి, ఆ కాడలు ఒకటే తీసేయాలా, లేకపోతే వీటికి ఉన్న చిన్న కాడలన్నీ ఉడికిపోతాయి. సో పెద్ద పని ఏమి ఉండదు. కాకపోతే కడిగేటప్పుడే నీట్గా కడుక్కోవాలి, ఎందుకంటే దుమ్ము ఉంటుంది, ఇసుక అనేది ఉండదు. కానీ దుమ్ము వల్ల మీకు వాటర్ చేంజ్ అయిపోతుంది, తెలుస్తుంది అది. సో వేరే ఆకుకూరలాగా గడ్డేరాలి, ఆకుకూరని ఏరుకోవాలి, ఆ పని ఏమి ఉండదు. క్లీనింగ్ కూడా ఈజీ, వండడం కూడా ఈజీ, 2 నిమిషాలలో ఉడికిపోతుంది ఇది. నేను కలిపేంతలోపే మీరు చూస్తే ఆకు టెక్స్చర్ చేంజ్ అయిపోయింది, కలర్ కూడా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పులు వేసినాను నేను. పెసరపప్పు ఇంకా చింతచిగురు 2 కలిసేటట్టుగా కలగలపాలి మంచిగా. అప్పుడు పప్పు ఇంకా ఆకు 2 కలిసి ఆ ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది. ఇప్పుడు జీలకర్ర పొడి వేసినాను 1 స్పూను, 1 స్పూన్ ధనియా పౌడర్, ఇంకా ఇంగువ వేసుకున్నాను. ఎందుకు అంటే కొంచెం పెద్దవాళ్ళకి పులుపు పడకపోవచ్చు, అందుకని ఇంగువ వేసినాను. ఆ చింతచిగురు పులుపు ఎఫెక్ట్ ఉండకుండా, సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేకుండా, అందుకని ఇంగువ వేసుకున్నాను. ఈ 3 వేసిన తర్వాత మంచిగా కలుపుకొని పెసరపప్పు నీళ్ళు, నానబెట్టిన పెసరపప్పు నీళ్ళనే మళ్ళీ ఉడకడానికి పోసుకున్నాను. నాకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అని చెప్పేసి నేను ఇంకా ఎక్స్ట్రా 1.5 గిన్నెడు ఏ పప్పుతో ఏదైతే గిన్నెలో నానబెట్టినానో దానంతా 1.5 గిన్నెడు నీళ్ళు పోసుకొని ఉడకడానికి పెట్టేసినాను. ఇంకా మీకు డ్రైగా కావాలి అంటే ఇంత నీళ్ళు అవసరం లేదు. నీళ్ళు లేకుండా లో ఫ్లేమ్ చిన్న మంట పైన మూత పెట్టేసి ఉడకనిస్తే సరిపోతుంది. ప్రతి 2 నిమిషాలకి అడగంటకుండా కలుపుకుంటే డ్రై టెక్స్చర్ వస్తుంది. అదేంటంటే చపాతీకి పూరికి బాగుంటుంది. కొంచెం నీళ్ళు ఎక్కువ ఉన్నాయంటే మనం అన్నంలో కలుపుకోవడానికి కూడా మంచిగా ఉంటుంది అన్నట్టు. సో ఇది నేను అన్నంకి చపాతీకి రెండింటికి పనికొస్తుంది కదా అని చెప్పేసి నీళ్ళు ఎక్కువ పోసినాను. మీకు అన్నంకి అవసరం లేదు, చపాతీకే కావాలి అంటే నీళ్ళు తగ్గించుకుంటే సరిపోతుంది. డ్రైగా చింతచిగురు పెసరపప్పు ఫ్రై లాగా వస్తుంది మీకు టెక్స్చర్. ఇదేంటంటే అన్నంలో కలుపుకోవడానికి ఉంది. లాస్ట్కి కొత్తిమీర వేసేసుకొని నాకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. కలర్ ఇట్లా పేల్ ఎల్లో ఉంది కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ట్రై చేయండి, మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎట్లా ఉంది టేస్ట్ అని చెప్పేసి.
నేను చేసిన వీడియోస్ అన్నీ చూడండి. మీకు ఏది నచ్చింది, ఏది నచ్చలేదు, ఏమైనా సజెషన్స్, కామెంట్స్, ఫీడ్బ్యాక్ అన్నీ నాకు చెప్పండి. నేను కూడా చేస్తాను, ట్రై చేస్తాను. మీరు చెప్పే సజెషన్స్, ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటాను. ఈ సమ్మర్లో మీరు బాగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ హ్యాపీ హాలిడేస్, హ్యాపీ సమ్మర్.